హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్లో అయితే హ్యూజ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కమింగ్ వీడియోలో హ్యూజ్ జ్యువెలరీ కలెక్షన్ సంక్రాంతి పండుగ గురించి షేర్ చేసుకోబోతున్నానని. అన్ని ట్రెడిషనల్ జ్యువెలరీ అండి, అంటే కొంత ఉన్నది ఫ్యాన్సీ కూడాను, బట్ మ్యాక్సిమం ఏంటంటే ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. పండగకి కావాల్సినది పట్టు శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి సెట్ అయిన జ్యువెలరీ అనమాట అంతాను. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా కలెక్షన్ అయితే ఉన్నది. 25-30 సెట్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉన్నదన్నమాట. వీలైనంత వరకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే 2 to 3 డేస్లోని మనకి డెలివరీ అందినట్టు జ్యువెలరీసే షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి సంక్రాంతి కూడా దగ్గర పడిపోతుంది కదా, మీకు కూడాను పాసిబుల్గా ఉంటుంది కదా డెలివరీ తొందరగా అందుకోవాలి కదా. సో 2 to 3 డేస్లోని జ్యువెలరీ ఏదైనా ఐటెం మనకి వస్తుందో అవే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి ఒక ట్రిక్ ఏంటంటే, మీరు పాత అకౌంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోకండి, కొత్త అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఆర్డర్ పెట్టుకోండి. తప్పకుండా మీకు 2 to 3 డేస్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదే ట్రిక్ నేను యూజ్ చేశాను, 2 to 3 డేస్లో వచ్చేసింది. పాత అకౌంట్ నుంచి మాత్రం ఆర్డర్ పెట్టుకుంటే మనం 1 వీక్ 8 to 9 డేస్ అయితే అయిపోతుంది. అప్పుడు పండగ దాటేస్తుంది అనమాట. సో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోండి, మీకు 2 to 3 డేస్లోనైతే డెలివరీ వచ్చేస్తుంది. ఈ ట్రిక్ అయితే మర్చిపోకండి. మీరు ఆర్డర్ పెట్టినప్పుడు నేను లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా వెళ్ళండి. మీ ఇష్టం, చెప్పడం అయితే చెప్తున్నాను, ఎందుకంటే ఈ లింక్ ద్వారా వెళ్తే 30% డిస్కౌంట్ కూడా ఉన్నది. ఇంకా 2 to 3 డేస్లోని డెలివరీ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే కొత్త అకౌంట్ మీరు క్రియేట్ చేసిన వల్ల ఆ లింక్ ద్వారా వెళ్ళినా వెళ్ళకపోయినా అది మీ ఇష్టము. కొత్త అకౌంట్ మాత్రం క్రియేట్ చేసి వెళ్ళండి. ఫస్ట్ ఐటమ్ వచ్చినప్పటికి ఒక ట్రెడిషనల్ జ్యువెలరీ అంట. ఇది చాలా మంచి జ్యువెలరీ అండి, చాలా బాగుంది. అసలు ఎలాగొస్తుంది ఏంటో అనుకున్నాను. అంటే దీని ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. సో ఇంత తక్కువ ప్రైస్లోని ఈ ఐటెం ఎలాగొస్తుంది ఏంటో అనుకున్నాను, బట్ సూపర్గా ఉంది. చాలా బాగుందండి. యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ ఎలాగుంటుందో అలాగే ఉందండి. చాలా బాగుందన్నమాట. రూబీ అంటాం కదండి, పింక్ స్టోన్ అలాగుందనమాట. సూపర్గా ఉంది. గోల్డ్లో యూజ్ చేస్తారు కదండి మన గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు స్టోన్స్, ఆ క్వాలిటీ ఉందన్నమాట. అంటే చూడడానికి అలాగ అనిపిస్తుంది అనమాట. ఒరిజినల్ స్టోన్ లుక్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నా కొంచెం మనకి 1000-1500 అయితే పడుతుంది, బట్ ఆ క్వాలిటీ కంటే ఇది చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానండి, బయట అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ మనకి ఎంత పడుతుందంటే 380 ఎంతో పడింది. ఎంఆర్పి 400 ఎంతో ఉంటే నాకైతే 380కి వచ్చిందనమాట. ఇంతకంటే తక్కువ ప్రైస్లో కూడా ఉంది, బట్ క్వాలిటీ ఎలాగుంటుందో తెలియదు. దీనికైతే 5 స్టార్ ఉన్నదన్నమాట, రేటింగ్ చాలా బాగుంది. సో ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. రివ్యూస్ చూసి తీసుకున్నాను, రివ్యూస్ కూడా చాలా బాగున్నదన్నమాట. సో నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుంది. మీకు కూడా కావాల్సితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో చాలా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసి తీసుకోండి, రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి. దీనికైతే నేను 5 స్టార్ ఇస్తానండి. సూపర్గా ఉంది. చాలా బాగుంది. చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. డిజైన్ కూడా రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం యూనిక్గా ఉందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తుంది అనమాట. నేను వేసుకుని వీడియో చేయొచ్చు, మెల్ల వేసుకుని వీడియో చేయొచ్చు, బట్ మీకు అది అంత క్లియర్గా ఉండదు. ఇదే మీకు క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. సో ఇలాగా చేతితో పెట్టి ఇంకా ఇలా కింద పెట్టి మీకు చూపిస్తుంది అనమాట. దీనివల్ల మీకు ఏంటంటే క్లియర్గా ఉంటుంది, ఆ కలర్ ఏ షేడ్లో కనబడుతుంది అన్నది ప్రతి ఒక్క డిజైన్ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటుందని ఇలా చేశాను అనమాట. మళ్ళీ మీరు అక్క మెడలో వేసుకుని చూపిస్తే లెంత్ ఐడియా వస్తుంది అని క్వశ్చన్ వేయొచ్చు. దాని గురించి ఒక పిక్ అయితే పక్కన పెడతాను నేను వేసుకుని, అది చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. లెంత్ పర్వాలేదు, బాగానే ఉన్నది. ఈ 400 రూపీస్కి ఈ క్వాలిటీ లెంత్ సూపర్ అండి. అసలు జెన్యున్గా చెప్తున్నాను, మీకు నచ్చితే తీసుకోండి కోడ్ అండ్ లింక్ ప్రకారంగా అయితే. బ్యాక్ సైడ్ కూడా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. స్టోన్ క్వాలిటీ చూడడానికి మీకు ఇక్కడ ఎప్పుడైనా ఇలాగా కొంచెం షాడోలో పెట్టి చూడండి, అది ఫుల్ డార్క్ కనబడకుండా ఇలా లైట్గా కనబడి మనం ఇలా అడ్డుతుంటే డార్క్ కనబడుతుందంటే మీకు అర్థమవుతుందో లేదని చెప్పింది. అది మంచి క్వాలిటీ స్టోన్ అనమాట. ఒకే కలర్ కనబడుతుందంటే ఆ స్టోన్ మంచిది కాదనమాట. ఇది సూపర్ అండి, చాలా బాగుంది. నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను. మీకు నచ్చితే తీసుకోండి. మీరు కోడ్ ప్రకారంగా వెళ్తే ఇదే ఐటమ్ ఓపెన్ అవుతుంది, లింక్ ప్రకారంగా వెళ్తే ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. అంటే చైన్ డిజైన్ మారిపోతుంది, అలాగే ఇక్కడ లాకెట్ ఉంది కదా, లాకెట్ డిజైన్ కూడా మారిపోతుంది అనమాట. మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు. అలాగా మీరు లింక్ ప్రకారంగా అయితే వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఫెస్టివల్ సీజన్ కదా, మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోవచ్చు. ఫస్ట్ చూపించిన జ్యువెలరీ ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే ఇది ఒక మోడర్న్ జ్యువెలరీ అనుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంది. ఇది కూడాను మ్యాట్ ఫినిష్లో వచ్చిన చిన్న వైట్ స్టోన్స్ జ్యువెలరీ అనమాట. ఇది నెక్ సెట్, ఇయర్ రింగ్స్ ఇంకా నెక్లెస్ అయితే వచ్చింది. షార్ట్ నెక్లెస్ అనమాట. ఇది
లుక్ అయితే సూపర్‌గా ఉంది. మనం పండగకి అన్నీ ట్రెడిషనల్ వేరే వేయం కదా! కొంచెం ఒకటి ట్రెడిషనల్ ఏస్తే ఇంకోటి మోడర్న్ ఏస్తాం కదా! సో, అలా యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా! అని ఇదొకటి తీసుకున్నాను. మీకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. దీని డిజైన్ కూడా చాలా బావుంది. నెక్లెస్‌కి మిడిల్‌లో వచ్చిన డిజైన్ సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చిందనమాట. లీఫ్ టైప్ డిజైన్. చిన్న వైట్ స్టోన్స్ మాట. సూపర్‌గా ఉంది. ఇంకా మ్యాట్ ఫినిష్ కాబట్టి అద్దిరిపోయింది. ఏదైనా లైట్ కలర్ శారీస్‌కి, లైట్ వెయిట్ శారీస్‌కి ఇదొక పేరప్ చేసుకుంటే సూపర్‌గా ఉంటదండి. చిన్న పిల్లలకైనా బానే ఉంటది. మనకైనా బానే ఉంటది. సూపర్‌గా ఉంది కదా! చూడీదార్స్ మీద పేరప్ చేసుకోవచ్చు. హాఫ్ సారీ మీద పేరప్ చేసుకోవచ్చు. సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు పేరప్ చేసుకోవచ్చుమాట. మొత్తం మీద సెట్ ఫినిషింగ్ కూడా చాలా బావుందండి. ఎక్కడైనా రఫ్‌గా ఉండడం, కొంచెం ఇటు అటు ఉండడం అలా ఏమీ లేదు. చాలా నీట్‌గా ఉన్నది. నేను ఎక్కువగా జ్యువెలరీ వ్లాగ్స్ చేయను. 1 ఆర్ 2 అయితే చేసుంటాను. ఇప్పుడు చాలా రేర్‌గా చేస్తాను. ఎప్పుడో చేశాను. ఇది నాది థర్డ్ ఆర్ ఫోర్త్ జ్యువెలరీ వ్లాగ్ అనుకుంటాను. సో, అందుకనే మీకు క్లియర్‌గా అర్థమవుతుందో లేదో మాక్సిమం నేనైతే మీకు క్లియర్‌గా కనబడాలని కెమెరాని దగ్గరనే పెట్టి బ్యాక్ కెమెరా నుంచి మొత్తం షూట్ చేసి పెట్టానమాట. తప్పకుండా మీకు నచ్చితే తీసుకోండి. నేను ఇంతవరకు వీడియోలో ఏం చెప్పానో అంతైతే జెన్యూన్‌గానే చెప్పాను. ఇందులోని కల్పించి చెప్పిన విషయాలైతే ఏమీ లేదు. ఇంకా బ్యాక్‌కి ఇలాగా థ్రెడ్ ఇచ్చారండి. థ్రెడ్ కూడా ఈ మోడల్ ఇవ్వడం నాకు చాలా నచ్చిందన్నమాట. రింగ్ టైప్ ఇస్తే మనం మళ్ళీ 1 గ్రామ్ గోల్డ్ షాప్‌కెళ్ళి కాకపోతే జ్యువెలరీ షాప్‌కెళ్ళి వాళ్ళకి పెట్టమని చెప్పాలి. ఇదైతే మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవచ్చు. దీనికే కాకుండా వేరే దాన్ని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చన్నమాట. దీంతో ఇదొక అడ్వాంటేజ్ మనకి. నాకు ఇదైతే నచ్చింది. లేదు మనకి ఇది నచ్చదు చైన్ మోడల్ కావాలంటే ఎక్స్టెన్షన్ చైన్ కూడా తీసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మనకి మీషోలో అవైలబుల్‌గా ఉంది. ఎప్పుడైనా తీసుకుంటే తప్పకుండా షేర్ చేసుకుంటాను. చాలా తక్కువ ప్రైస్‌కే 100 ఆర్ 150 రూపీస్‌కి అది అవైలబుల్ ఉందన్నమాట. ఈ పీస్ అయితే మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. నేను ఇన్‌స్టాలో కూడా చూసాను. చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నది అక్కడ. కొంతమంది పెట్టారు. అదైతే నాకు చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది. మరి క్వాలిటీ అయితే నాకు తెలీదు. ఇది కూడా క్వాలిటీ అయితే సూపర్‌గా ఉందండి. మీకు నచ్చకపోతే రిటర్న్ పాలిసీ ఉంది కదా! రిటర్న్ చేసేసుకోండి. తప్పకుండా నచ్చుతది అనుకుంటున్నాను. ఎందుకంటే బావుంది. క్వాలిటీ అయితే బావుంది. చెప్తున్నాను కదా! నేను ఎక్కువ జ్యువెలరీ వ్లాగ్స్ చేయను. రేర్‌గా నేను తీసుకుంటాను. నాకు నచ్చింది కాబట్టి ఈ వ్లాగ్‌ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పర్సనల్‌గా నా గురించి తీసుకున్నాను. నాకు నచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫెస్టివల్‌కి మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటదని. తర్వాత మీ ఇష్టం. నచ్చితే కోడ్ అండ్ లింక్ ప్రకారంగా తీసుకోండి. ఇంకా ఈ బ్యాంగిల్స్ మీకు బాగా పరిచయం ఉన్న బ్యాంగిల్సే. నేను చాలా వ్లాగ్స్‌లోని ఇవి వేసుకున్నాను. చాలామంది కమెంట్ చేశారన్నమాట. అక్క ఎక్కడ తీసుకున్నారు? ఎంత తీసుకున్నారని. ఎక్కడ తీసుకున్నాను? మీషోలోనే తీసుకున్నాను. నేనేంటంటే ఎక్కువగా బయట కూడాను 1 గ్రామ్ గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వనమాట. మీషోలోని బాగున్నాయి అన్నిట్లి మీద కంటే మీషోలో మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్‌లోనే వస్తుంది. సో, తీసుకుంటున్నాను. ఇంకో పాలిసీ ఏంటంటే మనకి నచ్చకపోతే రిటర్న్ పాలిసీ ఉన్నదన్నమాట. వేరే అదర్స్‌లో అయితే తొందరగా రిటర్న్ అవ్వట్లేదు. మీషోలో మనకి అదొక అడ్వాంటేజ్. చాలా అడ్వాంటేజ్. సో, నచ్చితే అప్పుడప్పుడు తీసుకుంటుంటాను. ఇంకా వీలైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఇంతవరకైతే చాలా రేర్ మాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ విషయానికి వచ్చినప్పటికి 250, 300 బిలో వచ్చిందండి. సూపర్‌గా ఉంది. 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను. సమ్మర్‌లో కూడాను చాలా సార్లు యూజ్ చేశానన్నమాట. అంటే సమ్మర్‌లో స్వెట్ వల్ల కలర్ పోతది అంటారు కదా! అలా కూడా పోలేదన్నమాట. దగ్గర నుంచి చూస్తే మాత్రం కొంచెం షేడ్ కనబడతది. లైట్ షేడ్ కనబడతది అక్కడక్కడ పోయినట్టుగాను. అంటే 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. చాలా యూజ్ చేశాను. రఫ్‌గా యూజ్ చేశాను. మేబీ కొంచెం అలా కనబడవచ్చుమాట. మీకు క్లియర్‌గా కనబడాలని దగ్గర నుంచి కూడా పెట్టాను కదా! అది కొంచెం మీరు ఎక్కడైనా గమనిస్తే గమనించొచ్చు. బట్ చూడడానికైతే చాలా నీట్‌గా ఉందండి. 1 ఇయర్ నుంచి వాడినా అంత నీట్‌గా ఉంది. ప్రైస్ కూడా చాలా బావుంది. లుక్ కూడా చాలా బావుంది. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అమ్మవారు బొమ్మ వచ్చిందన్నమాట. ఇంకా ఇది వచ్చినప్పటికి హిప్ బెల్ట్ అండి. మనం ఇలా హిప్ బెల్ట్‌గా వాడొచ్చు. మెడలో కూడా వేసుకోవచ్చు. కాసుల పేరు అంటారు కదా! మీకు ఐడియా ఉండే ఉంటది. ఆ టైప్ మాట చిన్న కాసులు వచ్చింది. ఇదేంటంటే పెద్ద క్వాలిటీ ఏమి బాగోలేదు. 190కి ఎంతకో వచ్చిందన్నమాట. హిప్ బెల్ట్‌గా వాడుకోవచ్చు అని తీసుకున్నాను నేను. అంటే సింపుల్‌గా ఉంటదన్నమాట. ఇప్పుడేంటంటే హిప్ బెల్ట్ సింపుల్ చైన్ సన్నటి చైన్‌లా యూజ్ చేస్తున్నారు. అలాగే కాకపోతే కొంచెం హెవీగా యూజ్ చేస్తున్నారు. నాకేంటంటే మరీ అంత సన్నగా నచ్చలేదు. అంత పెద్దగా కూడా నచ్చలేదన్నమాట వైడ్‌గా. ఇది ఓకే బావుంది. పెట్టుకున్న కన్నీ కనిపించలేనట్టుగా ఉందన్నమాట. మొన్న ఒక వీడియో షేర్ చేశాను. షార్ట్ వీడియో ఆరెంజ్ కలర్ శారీ తోటి దాంట్లో పెట్టినానన్నమాట. అందులో ఒకళ్ళు కామెంట్ చేశారు. అక్క మీరు హిప్ బెల్ట్ పెట్టినారు కదా! అది 1 గ్రామ్ గోల్డా అని. అది ఇదే మాట. అది పెట్టుకున్నాను. అందులో చాలా బావుంది కదా! ఈ హిప్ బెల్టే మాట అది. ఇది మనం హిప్ బెల్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మెడలో కూడా పెట్టుకోవచ్చు. సూపర్‌గా ఉందండి ఇది కూడాను. 190కో ఎంతకో. మరీ క్వాలిటీ బాగుందనను. ఈ రేట్‌కి ఇది ఓకే. మొత్తం మనం శారీ మీద కట్టుకుంటే క్లియర్‌గా ఏం తెలియట్లేదు. బావుంది ఓకే. ఆ చీర షైనింగ్‌కి దీనికి కవర్ అయిపోతుందన్నమాట. ఆ వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
స్క్రీన్ షాట్ చేసి దగ్గర పెట్టి చూడొచ్చు అన్నమాట. మీకు క్లియర్గా ఎలాగుందో అర్థమైపోతుంది. ఇది కూడా ఒక మోస్ట్ ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ. ఒకప్పుడు పెళ్ళిళ్ళలోని తప్పకుండా ఈ కాసుల పేరు అందరు పెట్టుకునేవారు, చిన్న పెద్ద అందరు పెట్టుకునేవారు. పెద్ద పెద్ద కాసులు, చిన్న చిన్న కాసులు, వీటిలోని కొంతమంది నెల్లపూసలు కలిపి పెట్టుకునేవారు అనమాట. అంత ట్రెడిషనల్ జ్యువెలరీ ఇది. ఇప్పుడు ఇది మోడర్న్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా అందరు యూజ్ చేస్తున్నారు, చాలా ఫ్యాషన్గా యూజ్ చేస్తున్నారు. మీషోలో ఇందులో కాస్ట్లీ అయితే లేదన్నమాట. 200 to 50 వరకు ఉన్నది. నేను జస్ట్ ఎలాగుంటుందని తెప్పించుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా సింపుల్గా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి ఈ పండగ అనుకుంటే లింక్ ఇంకా కోడ్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని ద్వారా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే హిప్ బెల్ట్ అంటున్నారు కదా, ఇది లెంత్ ఎంత ఉంది అని అడగొచ్చు మీరు. నేను కొలిచి అయితే చెప్పలేదు, బట్ లెంత్ చాలా బాగుంది, పెద్ద లెంతే ఉన్నది. అంతే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా సరిపోతుంది అనమాట. హుక్ దగ్గరకు వచ్చినప్పటికీ ఈ మోడల్ హుక్ ఇచ్చారు, వేరేదైతే బాగున్ను. ఇదేంటంటే కొంచెం తొందరగా లూజ్గా అయిపోద్ది అన్నమాట. చాలా సన్నగా డెలికేట్గానే ఉన్నది. ఇంకొక మోడల్ హుక్ అయితే బాగున్ను, మీకు కావాల్సి మార్చుకోవచ్చు. ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుందని 20 రూపీస్ ఎంత ఇస్తే వాళ్ళే పెట్టేసి ఇచ్చేస్తారు. వేరే టైప్ ఉంటుంది కదా, మన హుక్ టైప్ ఉంటుంది కదా, ఆ టైప్ ఇచ్చేస్తారు. అలా పెట్టించుకొని కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. మనం టైట్గా పెట్టుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇదేంటంటే టైట్గా పెట్టుకుంటే మేబీ ఇది ఊడిపోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది సూపర్ జ్యువెలరీ అండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ జ్యువెలరీ కూడా మీకు పరిచయం ఉన్న జ్యువెలరీయే. నేను వ్లాగ్స్లో పెట్టుకుంటాను. నేనంటే యూజ్ చేశాక మళ్ళీ కవర్లో పెట్టేస్తాను అనమాట. ఒక మెత్తడి క్లాత్తో తుడిచేసి కవర్లో పెట్టేస్తే ఈ కలర్ పోకుండా చాలా రోజులు ఇలాగే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. పెద్ద లాకెట్ వచ్చి సమ్ 600కి ఎంతకో మీషోలో తీసుకున్నాను అనమాట. ఇది కూడా తీసుకుని సమ్ 1.5 year ఎంతో అయిపోయింది. బట్ కలర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. అస్సలు క్వాలిటీ ఏమీ తగ్గలేదు, చాలా బాగుంది. ఇది కూడా నాకు కమెంట్ చేశారు కాబట్టి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఎవరైనా దీని గురించి డీటెయిల్స్ ఎక్కడ కమెంట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. అమ్మవారి బొమ్మ వచ్చి ఇలా పీకాక్స్ వచ్చి కింద మళ్ళీ పెద్ద లాకెట్, డబల్ లాకెట్లో వచ్చింది చూసారు ఎంత పెద్దది, నా పామ్ ఎంత ఉన్నది. చాలా బాగుంది. ఈ పైన చైన్ కూడా వైడ్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి. దీనికి వచ్చిన స్టోన్స్ కూడా సూపర్ క్వాలిటీ, కిందిలాగా పెరల్స్ లాగా వస్తుంది, పైన స్టోన్స్ వచ్చిందన్నమాట. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఆల్రెడీ ఈ వీడియో నేను షేర్ చేశాను కాబట్టి ఇందులో ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. చెప్పాను కదా 1 or 2 వ్లాగ్స్ అయితే చేశానని, అప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది దీని క్వాలిటీ కూడాను. దీని కోడ్ కూడా పెడతాను, చూసి తీసుకోండి. ప్రజెంట్ అయితే అవైలబుల్గానే ఉన్నది. స్టార్టింగ్లో చెప్పినట్టు కొత్త అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఈ పండగ కావాలంటే 2 to 3 డేస్లోనే మీకు వచ్చేస్తుంది. క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ సూపర్ క్వాలిటీ. ఇక్కడ వీడియోలో ఏంటంటే నేను చెప్తున్నాను కదా, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు మేబీ డల్గా కనబడవచ్చు, కానీ వీడియోలో కంటే బయట అయితే సూపర్గా ఉందండి. ఈ హారం స్పెషల్గా ఈ హారం విషయానికి వచ్చినప్పటికీ మీరు ఎవరికైనా చెప్తేనే ఇది రోల్డ్ గోల్డ్ అనుకుంటారన్నమాట, అంత బాగుంటుంది. నేను చాలా ఫంక్షన్స్కి పెట్టుకుని వెళ్ళాను, అసలు ఎవరికి తెలియలేదు కూడాను. డిజైన్ చాలా బాగుందని కొంతమంది నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఇది రోల్డ్ గోల్డ్ అని నేను చెప్పిన వరకు వాళ్ళకి తెలియలేదు. స్టోన్ క్వాలిటీ అయినా కింద వచ్చిన పెరల్ క్వాలిటీ అయినా సూపర్గా ఉందండి, చాలా బాగుందన్నమాట. ఇంత పెద్ద హారం కానీ వెయిట్ కూడా ఉండదు. జస్ట్ మనకు 4 తులాల హారం ఎంత వెయిట్ ఉంటుందో సేమ్ అంతే వెయిట్ ఉంటుందండి. క్వాలిటీ బాగుందంటే వెయిట్ తక్కువ ఉందన్నమాట. అదే మనకి క్వాలిటీ కొంచెం బాగోకపోతే వెయిట్ ఎక్కువ ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్లో ఇలాగ ఏదైనా మన ఫ్యాన్సీ జ్యువెలరీ తీసుకున్నప్పుడు అది డిఫరెన్స్ అన్నమాట, మనం తెలుసుకోవాలి. ఇంకా ఈ బుట్టలు కూడా సూపర్ అండి. ఆ హారం గురించి ఈ బుట్టలు తీసుకున్నాను. హారం కంటే బుట్టలే కాస్ట్ ఎక్కువ. నేను ఇందాక 600 అని చెప్పాను కదా, దాని ప్రైస్ ఇది మాట. అది 450, ఇది సమ్ 650 ఎంతో. హారం కంటే బుట్టలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది. సేమ్ ఆ హారానికి ఎలాగొచ్చిందో పింక్ ఇంకా గ్రీన్ ఫ్లవర్తో డిజైన్, ఇంకా అదే ఇలాగా స్టోన్స్ వచ్చిందో సేమ్ దీనికి అలాగే వచ్చిందన్నమాట. ఇంకా కింద పెరల్స్ కూడా వైట్ పెరల్స్ హ్యాంగ్ అయినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ హారం సెట్ అంటే ఎవరైనా అమ్మేస్తారు, పీకాక్ డిజైన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. సో దానికి సెట్ అవుతుందని తీసుకున్నాను అనమాట, పేరప్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ 2 పేరప్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే దానికి వచ్చిన సెట్ లాగే కనబడుతుంది. మీకు అలాగే అనిపించిందా కమెంట్ చేయండి. ఇవి కూడా చాలా బాగుంటుందండి. 650 అని చెప్పాను కదా కాస్ట్, సమ్ అంతే ఆ ప్రైజే వచ్చింది. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. మరీ బరువు అయితే చెప్తున్నాను కదా, క్వాలిటీ బాగుంటే మనకి బరువు ఎక్కువ ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఎంత బరువు ఉంటుందో ఆ బరువులోనే వస్తుంది. ఇది కూడా క్వాలిటీ సూపర్ అండి, చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇది కూడా పాతదే, కొత్తది అయితే కాదు. మీకు ఈ సంక్రాంతి పండగకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీషోలో ఇవి అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట. పాత వ్యూవర్స్ ఎవరైనా ఉంటే అనుకోవచ్చు, అప్పుడు షేర్ చేశారు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారని.
అప్పుడు ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడు పండగకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని ఒక ఉద్దేశంతో, ఇంకేమీ కాదు. నెక్స్ట్ ఇది కూడా సూపర్ అండి. చిన్నపిల్లలకి ఫ్రాక్స్కి వాటికి మ్యాచ్ అవుతుందని ఇది ఒక పేరు తీసుకున్నాను అనమాట. మా పాపకు కూడాను ఇలాగ లైట్ కలర్ ఒక ఫ్రాక్ ఉంది, లాంగ్ ఫ్రాక్, దానికి సెట్ అవుతుందని తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనకి అంతగా బాగోదు కానీ చిన్నపిల్లలకైతే బాగుంటుంది. సింపుల్ జ్యువెలరీ, సమ్ 200 to 50కి ఎంతగా తీసుకున్నాను అనమాట. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చిందండి, చాలా బాగుంది క్వాలిటీ. లైట్ పింక్ ఇంకా డార్క్ పింక్ వైట్ స్టోన్స్తో వచ్చిందన్నమాట. లీఫీ డిజైన్ లాగా ఉంది కదా, లైట్ పింక్ అవి కుందనమాట. ఇంకా డార్క్ పింక్ వైట్ వచ్చినప్పటికి స్టోన్స్ అనమాట, చిన్న సీజెడ్ స్టోన్స్ లాగా వచ్చింది. బాగుంది, క్వాలిటీ బాగుంది. స్టోన్స్ కుందన్స్ క్వాలిటీ బాగుంది, లైట్ వెయిట్ ఉందన్నమాట మొత్తం. పిల్లలకి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇయర్ రింగ్స్ కొంచెం వెయిట్ ఎక్కువ పెడితే చెవులు నొప్పులు వస్తాయి కదా, అలా ఎవరైనా ఉంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంది. నెక్లెస్ కూడా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇంకా వైట్ కాదు, గోల్డ్ కాదు, రోజ్ గోల్డ్ కలర్లో వచ్చింది కదా, సూపర్గా ఉంది చూడడానికి కూడాను. గుజ్జు కూడా అలా ఏమీ లేదండి, చాలా ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉందన్నమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చేతిలో పట్టుకొని చూడండి, చాలా నీట్గా ఉంది. వైట్ స్టోన్స్ కూడా చాలా షైనీగా ఉంది, చాలా బాగుంది. నైట్ టైం ఇలాంటి జ్యువెలరీ వేసిగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది నాకు తెలిసి. మేబీ మనకు కూడా ఏదైనా లైట్ కలర్ శారీ, లైట్ వెయిట్ శారీ అలా కట్టుకున్నప్పుడు బాగానే ఉంటుందేమో. ఇంకా ఈ క్లిప్స్ అండి, జ్యువెలరీ అనుకుని క్లిప్స్ చూపిస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. అంత జ్యువెలరీ వేసుకుని అంత బాగా రెడీ అయ్యాక ఒక హెయిర్ యాక్సెసరీస్ కూడా కావాలి కదా, అందుకే తీసుకున్నాను. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు విషయం చెప్పనండి, ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడు కొంచెం ఏంటంటే పొరపాటు చేస్తాను అనమాట. అదేంటంటే ఓవర్లుక్ అంటారు కదా, ఆ టైప్ అయిపోయిందనమాట. ఫిగర్లోని అంటే పిక్ పక్కన పెడతాను చూడండి, 10 pieces అని ఉందన్నమాట పిక్లోని. సో 10 pieces వస్తుంది కదా అని తీసుకున్నాను. ఇంటికి వచ్చినప్పుడు 4 వచ్చింది. తప్పు అయితే మీషో వాళ్ళది కాదండి, నాదే తప్పు. కింద 4 pieces అని రాసుంది, అది చూడకుండా పిక్లో 10 ఉన్నాయి కదా, 107 రూపీస్కి వచ్చిందన్నమాట. సో ఒక్కో 10 రూపీస్ 70 పైసా పడుతుంది, బయట కొంటే 25-30 రూపీస్ అయిపోతుంది కదా, తీసుకున్నాను. ఇంటికి డెలివరీ వచ్చాక అదేంటి 10 pieces కదా 4 వచ్చింది అని చూసినప్పటికీ మళ్ళీ రిఫర్ చేసుకుంటే అది అక్కడ 4 pieces ఉందన్నమాట. ఇంకేం రిటర్న్ చేస్తానులే, 100 రూపీసే కదా అని ఉంచేసుకున్నాను. అదనమాట అసలు విషయం. ఇలాంటివి మీరు కూడా చేస్తుంటారు కదా, చూసి తీసుకోండి అని చిన్నది మీకు చెప్పి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? మొత్తం మీద పర్వాలేదండి, ఇలా యూజ్ చేశాక మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. బాక్స్ కూడా ఇచ్చారు, ఆనందం పడిపోయి ఉంచేసుకున్నాను అనమాట. సాటిస్ఫాక్షన్, ఓకే పర్వాలేదు, మనం చేసిన పొరపాటు మనమే సర్దిద్దుకోవాలి కదా అని ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఈ ఐటమ్ అయితే ఒక ఓల్డెస్ట్ ట్రెడిషనల్ జ్యువెలరీ, మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. ఇప్పుడు చాలా ట్రెండ్లో కూడా ఉన్నది. చూసిన వెంటనే మీకు కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. మేమైతే దీనికి జిగిని అంటాము, మరి మీరేమంటారో కమెంట్ చేయండి. సేమ్ ఓల్డ్ జ్యువెలరీస్లోని ఆ స్టోన్ యూజ్ చేసేవారు, పింక్ ఇంకా అలా వైట్ స్టోన్, అదే టైప్ స్టోన్ అనమాట. అంటే ఇప్పుడు మన జ్యువెలరీస్లో వేరేగా ఉంటుంది స్టోన్స్. ఈ స్టోన్స్ అప్పుడు పాతకాలం జ్యువెలరీలో ఎక్కువ యూజ్ చేసేవారు అనమాట. మీ ఇంట్లోని అమ్మమ్మ నానమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపించండి, సేమ్ అలాగే ఉంది అంటారు వాళ్ళు కూడా. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి, పాతకాలం జ్యువెలరీ ఎలా ఉండేదో అదే షైనింగ్ అలాగే ఉందన్నమాట. కొంచెం డల్గా ఉండి ఆ స్టోన్ ఫినిషింగ్ అంతా అలాగే ఉందన్నమాట. అయితే ఇందులో చాలా డిజైన్స్ ఉన్నది, అంటే లాకెట్కి వచ్చినప్పటికీ ఫ్లవర్ అలాగ ఉంది. నేనైతే ఇలా పీకాక్ డిజైన్ తీసుకున్నాను. ఈ సెట్కి వచ్చిన చైన్ చూసారంటే బెల్ట్ టైప్ ఉంది కదా, మెడకు అంటుకున్న బెల్ట్ టైప్, బ్యాక్ చైన్ కాదు, ఈ బెల్ట్ టైప్ చైన్ అదైతే సూపర్ మాట, చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ జిగినీకి ఎలాగొస్తుందో సేమ్ అలాగే ఉందన్నమాట. చిన్న బెల్ట్ టైప్లో వచ్చి సన్నగా లైట్ వెయిట్, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా సూపర్గా ఉందండి. నాకు దీంట్లో నచ్చకపోవడం ఒకటేనంటే హుక్ కూడా ఇలా ఇచ్చారనమాట. అది గోల్డ్ చైన్ హుక్ ఉంటుంది కదా, ఆ టైప్ ఇచ్చుంటే బాగుంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లైక్ కనబడిదును. ఇందాక చెప్పినట్టు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి, ఇంకా ఇది ఎవరైనా చూస్తే గోల్డే అనుకుంటారు మీరు చెప్తే తప్ప. అంత బాగుందన్నమాట లుక్ అయితే. గోల్డ్ చేయించుకుంటే తప్పకుండా 3 తులాలు 3.5 తులాలు అవుతుందండి. ఇది మనకి మీషోలోని చెప్పాను కదా, సమ్ 300 బిలో అనుకుంటాను, నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. ఒకసారి ఇలాగా బాగుంటే గోల్డ్ ఆర్డర్ పెట్టుకుని చూద్దాము అని ట్రయల్ తీసుకున్నాను అనమాట. బాగోపోతే రిటర్న్ కూడా చేసేయచ్చు కదా, అదనమాట సంగతి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మిస్ చేయకండి. ఈరోజు నేను చూపించిన అన్ని జ్యువెలరీస్ ట్రెడిషనల్గా ఉన్నాయి కదా, సంక్రాంతి పండగకి పట్టు శారీస్కి హాఫ్ శారీస్కి సెట్ అయినట్టే ఉంది కదా. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా నచ్చితే కోడ్ ప్రకారంగా తీసుకోండి. కోడ్ ఇంకా లింక్ కూడా పెడుతున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. ఏదైనా ఓపెన్ అవ్వకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోండి. ఓకేనా?
ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా నేను షేర్ చేసుకోవాలంటే మీరు కమెంట్ చేస్తాను, నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఎక్కువగా జ్యువెలరీ వ్లాగ్ చేయను, నాకు అసలు తెలియదు కూడా ఎలా చెప్పాలి ఏంటి అన్నది. ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. సో బాగుంది, ఓకే, మీకు హెల్ప్ఫుల్గా ఉంది వీడియో అంటే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇలాంటి వ్లాగ్ షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. ఇందులోని ఈరోజు చూపించిన వీడియోలోని వ్లాగ్లోని ఈ జిగినీని ఇంకా చంద్రహారం టైప్ చేయించాను కదా స్టార్టింగ్, అదైతే అస్సలు మిస్ చేయకండి. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుందన్నమాట. క్వాలిటీ ఇంకా ప్రైస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకో స్టోన్ ఐటెం కూడా చాలా బాగుందన్నమాట. బట్ ఏంటంటే ఇది కొంచెం యూనిక్ స్పెషల్ అనిపించింది అనమాట. మిగతావన్నీ మనకి ఎప్పుడు చూసినవే, ఇవైతే నాకైతే కొంచెం యూనిక్ అనిపించింది మరి. చంద్రహారం ఇంకా ఈ నెక్ పీస్, దీంతో కొంచెం వడ్డానం అదంతా పెట్టుకుని రెడీ అవుతే సూపర్గా ఉంటుంది కదా. మీ ఇంట్లో ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూసి ముచ్చటగా మురిసిపోతారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.